హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేశీ సంగతులు. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఈరోజు మేము మాకు దగ్గరలో ఉన్న మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నాము. సో అది మాకు కొంచెము 1 అవర్ అలా కొంచెం అలా డిస్టెన్స్లో ఉంటుంది. ఆ టెంపుల్లో ఈరోజు హనుమంతునికి మందిరం ఒకటి సపరేట్గా అలా కడుతున్నారనమాట. ఆ సెరమనీకి వెళ్తున్నాము. వెళ్తున్న దారిలో మొత్తము అలా సన్నగా వర్షం పడుతూనే ఉంది. చుట్టూ కూడా పచ్చగా ఎంత అందంగా ఉందో చూస్తున్నారు కదా. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆ గ్రీనరీ చూస్తే నాకు ఏంటో మైండ్ అంతా ప్లెజెంట్గా అయిపోతుంది. సో అలా వెళ్తున్నంతసేపు ఎంతో హ్యాపీగా చినుకులు సన్నగా వర్షం కూడా పడుతుంది కదా. చూడండి. సో అమ్మవారి టెంపుల్ పేరుకి మహాలక్ష్మి అమ్మవారి టెంపులే కానీ అందులో మనకి అన్ని రకాల దేవుళ్ళు కూడా ఉంటారు. ఎలా అంటే మనకి మెయిన్గా అది మహాలక్ష్మి అమ్మవారు ఉంటారు. ఇంకా సో అక్కడ పునాదులు కోసం తవ్విన చోట లోపల కూడా యంత్రము అండ్ ఒక బంగారు నాణెము, నవరత్నాలు ఇలా అన్నీ కూడా లోపల వేసి పైన కాంక్రీట్ అది వేసి అది అక్కడ దేవుడి కోసం అన్నీ చేస్తున్నారనమాట. సో దానికోసం ఇంకా మేము వెళ్తున్నాము. ఇంకా ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాము. ఇంకా వచ్చిన తర్వాత చూపిస్తాను. సో ఇక్కడ టెంపుల్కి ఇలాంటి ఏదైనా ఫంక్షన్స్ జరిగినప్పుడు చాలామంది వస్తారు కాబట్టి వాళ్ళు కొంచెం దగ్గరలోనే ఒక ఏరియాలో పార్కింగ్ లాగా మన కార్లన్నీ అక్కడ పెట్టుకోవచ్చు అనమాట. సో జస్ట్ ఒక 1-2 మినిట్స్ ఉంటుంది అంతే. అక్కడ ఇలాంటి బస్సెస్ లాగా వస్తాయి మనకి. సో మనం కార్ అక్కడ పార్క్ చేసుకొని ఈ బస్సులో ఎక్కేసి మనము ఆ టెంపుల్కి వెళ్ళిపోవచ్చు అనమాట. వాళ్ళే తీసుకెళ్తారు. ఇది మనకి ఫ్రీ సర్వీస్ లాగా చేస్తారు. సో ఇందులో మేము కూర్చొని ఆ రోజు టెంపుల్కి వెళ్ళిపోయాము. జస్ట్ 2 మినిట్స్, అంతకు మించి ఎక్కువేమి ఉండదు, పక్కనే అనమాట. సో అక్కడ మేము కార్ పార్క్ చేసేసుకొని బస్ ఎక్కేసి మేము ఈ టెంపుల్ లోపలికి వెళ్ళిపోయాము. వెళ్ళిన తర్వాత మనల్ని అక్కడ డ్రాప్ చేసేస్తారు లోపల. ఇదిగో లోపల చూస్తున్నారు కదా. ఇది సర్వీస్ లాగా అప్ అండ్ డౌన్ ఇట్లా అటు ఇటు తిరుగుతూ ఉంటుందన్నమాట. ఇలా మనల్ని లోపలికి తీసుకెళ్ళి అక్కడ ఒక చోట ఆపుతారు. ఇదేనండి మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్. సో మనం ఇక్కడ డ్రాప్ చేయగానే దిగి అక్కడ ఆ ఫంక్షన్ దేవుడిది జరుగుతున్న చోట మనం వెళ్ళిపోదాము. సో మేము అలా వెళ్ళాము. సో చూస్తున్నారు కదా. ఇంకా ఇదంతా కూడా టెంపుల్ సరౌండింగ్సే చుట్టూ అనమాట. టెంపుల్కి చుట్టూ వెనక నుండి తీసుకొచ్చి మనల్ని ఇక్కడ ఆపారు. ఇక్కడ స్టాప్ చేస్తారు. మనం ఇక్కడ దిగిపోతే ఆ పక్కనే మనకి ఆంజనేయ విగ్రహము అది ప్రతిష్ఠించారు. ఇక్కడే మనకి టెంపుల్ మందిరం కట్టడానికి ఈ కాంక్రీట్ అది లోపల పునాదుల కోసం తవ్వారనమాట. చూస్తున్నారు కదా. ఆంజనేయ విగ్రహము అది 25 అడుగుల విగ్రహము, చాలా పెద్ద విగ్రహం అండి. చాలా బాగుంది ఫ్రెండ్స్ అసలు. ఇంకో ఇక్కడ అందరూ పంతులు గారు ఇంకా అందరి చేత లోపల పునాదులు ఆల్రెడీ తవ్వించి ఉంచారు కదా. దాని లోపల నవరత్నాలు, ఇంకా చెప్పాను కదా బంగారు నాణెము, ఇంకా దేవుడికి యంత్రము అవన్నీ లోపల వేయించి లోపల పెట్టించి అక్షింతలు అవి వేయించి అందరి చేత పూజ చేయించారు. సో ఆ లోపలేనండి ఇదిగో అక్కడ వేస్తున్నారు అనమాట. ఒక్కొక్కళ్ళు పెట్టి మళ్ళీ పైకి ఎక్కేసి వెళ్తున్నారు. ఆ నిచ్చెన ఉంది కదా, దానిలోంచి నిదానంగా దిగి ప్రేయర్ లాగా అనమాట. వైఫ్ అండ్ హస్బెండ్ ఫ్యామిలీ ఇద్దరు అలా లోపలికి దిగి అవన్నీ లోపల పెట్టి దాని మీద కాంక్రీట్ అది వేసి మళ్ళీ పైకి వచ్చేస్తున్నారు. అలా 1 by 1 అందరూ చేస్తున్నారు. సో ఇది చేస్తున్నంతసేపు కూడా హనుమాన్ చాలీసాని అందరూ కూడా చదువుతూ ఉన్నారు దేవుడి కోసం. సో ఆ విధంగా అందరూ 1 by 1 చేస్తూ ఉన్నారు. సో మీరు కూడా వినండి హనుమాన్ చాలీసా అందరూ ఎలా పాడుతున్నారో భక్తితో. जहाँ पे कभी कोविद कही सके कहाँ पे तुम उपकार सुदृढ़ कीन राम
मिलाय राज पद दीना मंत्र विभूषण नाना मंत्र राम आएंगे आएंगे राम आएंगे मेरे झोपड़ी के भागा खुल जाएंगे राती भोग लगाऊंगी मखन मिश्री में राम को खिलाऊंगी मखन मिश्री में राम को खुल जाएंगे राम आएंगे रामचंद्र भगवान की ఇంకా ఇక్కడ విగ్రహాన్ని కూడా మనం చూసేస్తే ఇక్కడ 25 అడుగుల విగ్రహం చాలా పెద్దగా ఉంది యాక్చువల్లీ. ఇంకా మనం కింద నుండి ఇలా తీస్తున్నాం కదా చూడండి, చాలా 25 అడుగులు అంటే చాలా ఎత్తైన విగ్రహమే. ఇంకా ఇదంతా మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్. దీని లోపలికి వెళ్ళి ఇంకా అక్కడ అది అవ్వంగానే లోపలికి వెళ్ళి మేము దండం పెట్టుకొని వచ్చాము. టెంపుల్ బయట నుండి ఇలా ఉంటుంది, లోపల వీడియో తీయకూడదు కాబట్టి జస్ట్ మీకు బయట నుండి చూపిస్తున్నాను. చుట్టూ కూడా ఇలా ఉంది. ఈ పక్కనే ఇలా ఆంజనేయునికి ఇక్కడ మందిరం లాగా కడుతున్నారనమాట వాళ్ళు. సో ఆ రోజు వీకెండ్, సో ఎందుకంటే వీక్ డేస్ అయితే కష్టం కదా, అందరికీ కుదరదు. ఈ టైంలో అయితే వీకెండ్ అయితే అందరూ వస్తారు కాబట్టి ఆ రోజు పెట్టారు. సో ఇక్కడంతా అలా జరిగిన తర్వాత మేము లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళి అందరికీ దేవుళ్ళకి దండం పెట్టుకున్నాము. ఆ రోజు ఆ రోజు ఫుడ్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేశారు, టెంపుల్ వాళ్ళే. చూస్తున్నారు కదా, ఇంకా టెంపుల్ అది మనం తినేసి మేము వచ్చేసాము. మళ్ళీ సేమ్ బస్సు సర్వీస్ ఉంటుంది కదా, మళ్ళీ టెంపుల్ నుంచి మనల్ని ఇక్కడికి డ్రాప్ చేసిస్తారు, మన కార్లో ఎక్కడైతే పార్క్ చేసామో అక్కడ. సో ఇలాంటి బస్సెస్ మళ్ళీ అక్కడ నుండి ఇక్కడికి వచ్చేసాము. వచ్చి మళ్ళీ మా కార్ తీసుకొని సేమ్ మేము ఇంకా రిటర్న్ అయిపోయాము. సో ఈరోజు అదంతా చూసినందుకు మాకు చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే ఇండియాలో లేము, ఇంకా దూరంగా ఉన్నాం కదా, ఇలాంటివన్నీ చిన్న చిన్నవి మనకి ఎంతో ఆనందాన్ని ఇస్తూ ఉంటాయి కదా. ఈవెందో ఇది కొంచెం దూరమే అయినా కూడా మేము అక్కడి వరకు వెళ్ళాము. వర్షం అయితే అలా సన్నగా పడుతూనే ఉంది రోజంతా కూడా. ఈవెన్ మేము రిటర్న్ అయ్యేటప్పుడు కూడా సేమ్ వర్షం అలా పడుతూనే ఉంది, అసలు ఆగని కూడా ఆగలేదు. అంటే మరీ అలా ఎక్కువగా కూడా కాదు, బట్ సన్నగా పడుతూ ఉంది. సో ఈరోజు ఇలాగా మేము అలా టెంపుల్కి వెళ్ళి స్పెండ్ చేసాము. సో ఫ్రెండ్స్, ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నా వీడియోస్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ కలుద్దాము.